ది డార్క్ వెబ్ హోటల్. నిజంగా నేరం చేయడానికి ఆసక్తి చూపే స్నేహితుల బృందం అపఖ్యాతి పాలైన డార్క్ వెబ్ హోటల్లో బస చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ హోటల్ దాని చీకటి గతం మరియు భయానక వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. హోటల్ వెబ్సైట్ను డార్క్ వెబ్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయవచ్చు మరియు అతిథులు గదిని బుక్ చేసుకునే ముందు మినహాయింపుపై సంతకం చేయాల్సి ఉంటుంది. అక్కడికి చేరుకున్న తర్వాత హోటల్ వదిలివేయబడినట్లు కనిపించిందని సమూహం గమనించింది. ఒంటరి రిసెప్షనిస్ట్ వారిని కలవరపెట్టే చిరునవ్వుతో తనిఖీ చేశాడు. వారు హోటల్ను అన్వేషిస్తున్నప్పుడు గోడలు మరియు ఫర్నిచర్లో చెక్కబడిన వింత చిహ్నాలను వారు కనుగొన్నారు. స్నేహితులలో ఒకరైన హ్యాకర్ హోటల్ యొక్క వైఫై వింతైన గుప్తీకరించిన సంకేతాన్ని ప్రసారం చేస్తోందని కనుగొన్నాడు. వారు లోతుగా తవ్వినప్పుడు వారు ఒక చీకటి రహస్యాన్ని కనుగొన్నారు. హోటల్ మానవ అక్రమ రవాణాకు కేంద్రంగా ఉంది మరియు అతిథులు తాజా రవాణా. ఆ బృందం తప్పించుకోవడానికి ప్రయత్నించింది, కానీ తలుపులు మూసివేయబడ్డాయి మరియు కిటికీలు కదలలేదు. తాము చిక్కుకున్నామని, హోటల్లోని దుర్మార్గులు దగ్గర పడుతున్నారని వారు త్వరలోనే గ్రహించారు. స్నేహితులు మనుగడ కోసం పోరాడవలసి వచ్చింది. తమ నైపుణ్యాలను ఉపయోగించి బందీలను ఓడించి డార్క్ వెబ్ హోటల్ వెనుక ఉన్న నిజాన్ని వెలికితీశారు. కాని రాత్రి గడిచే కొద్దీ వారిలో కొందరు ప్రాణాలతో బయటపడకపోవచ్చని వారు గ్రహించడం ప్రారంభించారు.